హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఏంది ఈ పిల్ల కోతేశాలు ఇస్తుంది అనుకుంటారా? లేదండి. ఫస్ట్ టైం నేను గెట్ రెడీ విత్ మీ చేశాను. నా వీడియో చూసైతే అస్సలు నవ్వుకోకండి. ఎలా చేయాలో ఒక ఐడియా అయితే ఉంది. బట్ నా వంతు నేను కృషి చేసి కష్టపడి ట్రై చేశాను. సో అలా అయితే సింపుల్గా రెడీ అయిపోయాను. చక్కగా జడేసుకున్నాను. జడంటే ఏమి వేసుకోలేదులేండి, అలా లీవ్ చేశాను హెయిర్ని. ఓ స్టిక్కర్ పెట్టేసుకున్నాను. స్టిక్కర్ ఒకటి పెట్టి వదిలేస్తే బాగోదు కదండి. అందుకే దానిపైన చిన్నగా అడ్డబొట్టు పెట్టేశాను, కుంకుమ. అలాగే నాకు సింధూరం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. నన్ను అర్థం చేసుకొని ఒక్కసారికి అంటొచ్చు కదండి. ఒకసారి పెట్టాను, అంటలేదు. మళ్ళీ రెండోసారి ట్రై చేశాను, అంటింది. బట్ వీడియోలో మాత్రం కనిపించట్లేదండి, బయటికి బాగానే కనిపించింది. ఈ నల్ల పూసలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. నేను పెద్దగా రెడీ అవ్వను. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డ్రెస్ మీదకి కానీ శారీ మీదకి కానీ నేనైతే ఈ నల్ల పూసలు వేసుకుంటాను. చాలా లుక్ ఇస్తుందండి. నెక్స్ట్ ఇంకేముంది, కమ్మలు పెట్టేసుకున్నాను. వైట్ స్టోన్ వచ్చాయండి కమ్మలు. ఆ కమ్మలు మా అన్నయ్య నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ కమ్మలు అంటే నాకు చాలా ఇష్టం అండి. సో అలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. నైట్ టైం పెట్టుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ కమ్మలు చక్కగా మెరుస్తూ ఉంటాయి. మొత్తం వైట్ స్టోన్ వచ్చేసింది. ఇలా అయితే రెడీ అయ్యానండి ప్రజెంట్. సో నా లుక్ అయితే ఇప్పుడు చూసేయండి. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అండి. లాస్ట్లో ఈ చిన్న క్లిప్ అయితే తీసాను. మళ్ళీ ఇంకొంచెం కోతి వేషాలు కూడా వేశాను. కొంచెం షార్ట్ వీడియోస్ ఉంటే బాగుంటుంది కదా, షార్ట్స్లో అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చిన్న ప్రయత్నాలు అయితే చేశాను. అవి మీరు కూడా చూసేయండి. దీన్ని స్లో మోషన్లో పెట్టుకుని షార్ట్లో అప్లోడ్ చేసుకుందాం అనుకున్నానండి, బట్ ఇంకా చెయ్యలేదు. సో దిస్ ఈజ్ మై గెట్ రెడీ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్.